బీబీజీ వారి ప్రతిష్టాత్మక వెంచర్ అమరావతి గచ్చిబౌలిగా ఎదుగుతున్న బేవర్లీ హిల్స్ కాజాలో ఇప్పుడే స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. నమస్కారం మేడం. నమస్తే మా. మ్యామ్, ఏప్రిల్ మంత్ మొత్తం టారో కార్డ్స్ ప్రకారం ఎలా ఉండబోతుందో మాకు తెలియజేయండి. తప్పకుండా అమ్మా. సో ఫస్ట్ మనం ఓవరాల్గా ఏప్రిల్ ఎట్లా ఉందన్నది ఒకసారి కార్డ్స్ చూసి తెలుసుకుందాం. ఓకే, దాని తర్వాత రాశి ప్రకారం చూసుకుందాం. ఓకే, ఓకే. యాక్చువల్గా ఏంటంటే మార్చ్లో ఇప్పుడు చాలా మీమ్స్ కూడా వచ్చేసినాయి. మార్చ్ ఇంకా అవ్వలేదు, అన్ని చాలా లేట్గా అనేసి. మార్చ్ ఎంత స్లోగా వెళ్ళిందో ఏప్రిల్ అంత స్పీడ్గా వెళ్తుంది అనమాట యాజ్ పర్ ద కార్డ్స్. ఓకే, అసలు ఏప్రిల్ ఎప్పుడు వచ్చింది ఎప్పుడు వెళ్ళింది అన్నలాగా ఉంటుంది. మా ఏప్రిల్ అంత హ్యాపెనింగ్గా ఉంటుంది. ఏం ప్రపంచవ్యాప్తంగా కూడా అంతే రష్గా ఉంటుంది అనమాట. అయితే మనకి ఒక డైరెక్షన్ ఏంటంటే ఏప్రిల్ మంత్లో ప్రతి ఒక్కరికి అంటే అన్ని రాసుల పరంగా చూసుకుంటే కూడా ఫస్ట్ హాఫ్ బాగుంటుంది, సెకండ్ హాఫ్ కొంచెం డల్ అవుతుంది కొంతమందికి. కొన్ని రాసుల వాళ్ళకి ఫస్ట్ హాఫ్ డల్గా ఉంటుంది, సెకండ్ హాఫ్ పుంజుకుంటుంది. ఓకే, 15 days అట్లా. ఎస్పెషల్లీ కొన్ని రాసుల వాళ్ళకి ఏప్రిల్ 14th తర్వాత నుంచి చాలా స్ట్రాంగ్ అవ్వబోతుంది అనమాట. ఏదైనా ప్రిడిక్షన్స్ కానీ ఏదైనా కానీ బాగుండబోతున్నాయి వాళ్ళకి. అదేవిధంగా చూసుకుంటే మళ్ళీ చాలా హెల్త్ పరంగా చూసుకుంటే చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఏప్రిల్లో ఎక్కువగా కనపడుతున్నాయి అన్ని రాసుల అంటే ఓవరాల్గా చూసుకుంటే. ప్లస్ టెన్షన్ వాతావరణం ఎక్కువగా ఉంటుంది అనమాట ఏప్రిల్లో మనకి. అయితే ఇక్కడ ఏప్రిల్కి ఒక గైడెన్స్ ఏంటి అంటే మనం ఎప్పటి నుంచో ప్రతి ఒక్కరికి ఇది ఎప్పటి నుంచో చేద్దాము అని అలా నానుస్తూ ఉంటాం కదా కొన్ని పనులన్నీ. అట్లాంటివి ఏమన్నా ఉంటే స్పీడ్ ఎగ్జిక్యూషన్ అంటాం, అంటే స్టార్ట్ చేసేయండి ఆ పనులన్నీ. ఎందుకు అంటే ఇప్పుడు చేయలేకపోతే కనుక, ఎందుకంటే కొంతమందికి ఏదో స్టార్ట్ చేయాలి, బిజినెస్ స్టార్ట్ చేయాలి, లేకపోతే మ్యారేజెస్ ఎందులోనూ ఇన్వెస్ట్ చేయాలి, లేకపోతే ఎగ్జామ్స్ రాయాలి. సో రకరకాల ప్రతి ఒక్క జీవితంలో ఒక్కొక్క మనిషికి ఎన్నో ఆశలు ఉంటాయి, ఏవేవో ప్లాన్స్ ఉంటాయి కదా. ఆ ప్లాన్స్ అన్నిటినీ ఇప్పుడు ఎగ్జిక్యూషన్ టైం అనమాట. ఇప్పుడు చెయ్యలేకపోతే కనుక ఇంకా మీరు ఈ సంవత్సరంలో ఎప్పటికీ చేయలేరు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇది ఒక వార్నింగ్ సైన్. ఈ మంత్ మొత్తం అంటే ఈ మంత్లో చెప్పే ప్రిడిక్షన్ ఏదైతే ఉంటుందో, మనం ఉగాది అయిపోయిన తర్వాత ఫస్ట్ ప్రిడిక్షన్ ఇస్తున్నాం కాబట్టి ఈ మంత్లో ఉండే ప్రిడిక్షన్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ కొన్ని ఎక్కడో ఒక దగ్గర మీకు ఈ సంవత్సరం మొత్తం మీకు ఏదో ఒక రకంగా కనపడుతూ ఉంటుంది అనమాట. నేను ఇప్పుడు ఇచ్చే ప్రిడిక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవ్వడానికి ఏప్రిల్ మంత్ ప్రిడిక్షన్ అయినా కానీ ఎక్కడో ఫుల్ ఇయర్ మీకు ఆ ఎనర్జీస్ మ్యాచ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క పని ఏదైతే డిలే అనుకుంటున్నారో ఇంకా నాంచి చూద్దాం కంటే కూడా ఫస్ట్ ముందుకు దూసుకెళ్ళిపోయి ఆ పనులన్నీ క్లోజ్ చేసుకోవడము, డాక్యుమెంట్స్ సంతకాలు ఇట్లాంటివి ఏమైనా ఉంటే కూడా అది ఒకటి చూసుకోండి. ఇంకొక బిగ్గెస్ట్ ఏంటంటే ఇప్పుడు చూసిన సిట్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇంట్లో అన్ని రకాల స్టాక్స్ తెచ్చిపెట్టుకోండి. మెడిసిన్స్ కానివ్వండి, గ్రాసరీస్ కానివ్వండి, ఇవన్నీ స్టాక్ చేసి పెట్టుకోవడం అట్లీస్ట్ ఫర్ ద నెక్స్ట్ 60 days చాలా అవసరం అన్నమాట. ఓకే, అట్లా చేసి పెట్టుకోగలిగితే మనకి మిగతావన్నీ రాశి ఫలాలు ఎట్లా ఉన్నాయో ఒక్కొక్కరికి ఎలా ఉందో అది చూసి తెలుసుకోవచ్చు. ఓకే మేడం, తులారాశి వారికి వచ్చేసి ఏప్రిల్ మంత్లోని టారో కార్డ్స్ ప్రకారం ఈ మంత్ మొత్తం వీరికి ఎలా ఉండబోతుందో మాకు ఒకసారి చెప్పండి. తప్పకుండా. తులారాశి వాళ్ళకి 2026 ఏప్రిల్ ప్రిడిక్షన్స్ ఎట్లా ఉన్నాయన్నది ఒకసారి చూసి తెలుసుకుందాం. తులారాశి వాళ్ళకి ఏంటంటే కొంచెం బ్యాలెన్స్ చేసుకోవడం అవసరం ఈ నెలలో ఏప్రిల్లో. ఓకే, కాస్త అన్ని రకాలుగా అన్ని ఇల్లు, వర్క్, అత్త మామ, అమ్మ నాన్న ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఎందుకంటే చిన్నగా రిలేషన్షిప్స్లో చిన్న ఇష్యూస్ జస్ట్ బేసికలీ ఏంటంటే కార్డ్స్ అన్నీ బాగున్నాయి. చిన్నదేను ఇది చాలా మైనర్ అనమాట. ఓకే, బట్ వర్క్ పరంగా చూసుకుంటే చాలా ఎక్సలెంట్ మంత్ వీళ్ళకి. కాంపిటీషన్ బాగా ఎక్కువ ఉంటుంది, హెల్దీ కాంపిటీషన్ ఉంటుంది అనమాట. అంటే అవతల వాళ్ళు అంటే వీళ్ళకి సడన్గా ఎక్కడి నుంచో ఒక కాంపిటేటివ్ స్పిరిట్ వచ్చేస్తుంది అనమాట. నేను వాళ్ళకంటే బాగా చేయాలి, నేను వాళ్ళకంటే
బెటర్గా ఉండాలి అన్న ఒక మంచిగానే, అంటే అదేదో జలసీ అలా కాకుండా ఒక మంచి ఆలోచనతోటి, ఇంకా నేను ఇంకా ఎక్కువ నాలో ఉన్న కెపాసిటీ ఏదైతే ఉందో అది నేను ఇంకా బాగా వర్క్ పరంగా అన్ని రకాలుగా ప్రూవ్ చేసుకోవాలని, ఎస్పెషల్లీ వర్క్ చేసే వాళ్ళకి ఈ ఇండికేషన్ అనమాట. అయితే వీళ్ళకి ఇంకొక కొత్తది ఏదైనా మీకు కొత్త వెంచర్ కానీ కొత్త జాబ్ కానీ ఏదైనా అవకాశం వస్తే ఎక్సలెంట్ అవకాశం అది చక్కగా తీసుకోవచ్చు. అయితే మీకు చాలా క్లోజ్గా ఉండే వాళ్ళ హెల్త్లో కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఏప్రిల్లో చూపిస్తున్నాయి. ఓకే, అది క్లోజ్ ఏదైనా పేరెంట్ కావచ్చు, ఎవరైనా అవ్వచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఒకరికి కాస్త ఇబ్బంది కలిగే సిచ్యువేషన్ ఉంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మహామృత్యుంజయ మంత్రం ఉంటుంది కాబట్టి మీకు తెలిసే ఉంటుంది, ఎవరికో హెల్త్ ఇష్యూస్ అట్లా వచ్చినప్పుడు ముందే మీరు ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని ప్రతిరోజు మీరు రిసైట్ చేయడం వాళ్ళకి కోసం అనేసి, ఎవరికైతే ఇల్ హెల్త్ ఉందో, ఎవరికైతే హెల్త్ బాగోలేదో వాళ్ళతోటి కూడా ఈ మంత్రాన్ని చదివేలాగా చేస్తే సరిపోతుంది. అదేవిధంగా వీళ్ళకి ఈ నెలలో లక్కీ కలర్ వీళ్ళకి కూడా ఎల్లో కలరే. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ నెలలో వచ్చే ప్రతి గురువారం వీలైతే అన్ని గురువారాలు గురు ఆలయానికి వెళ్ళి అక్కడ ఏదైనా లేని వాళ్ళకి ఏదైనా శనగలు అట్లాంటివి ఇవ్వడము, ప్రసాదంగా ఇవ్వడము. ఒకటి శనగలు ప్రసాదంగా ఇవ్వడము. రెండోది ఏంటంటే ఎవరికైతే అవసరం ఉంటుందో లేని వాళ్ళకి కొన్ని ప్లేసెస్లో ఏంటంటే ఇలాగా స్కూల్స్ నడుపుతూ ఉంటారు కదా, ఈ గురుకులాలు అట్లాంటివి ఏమైనా ఉంటే అట్లాంటి ప్లేసెస్లో ఏదైనా డొనేషన్ ఇచ్చి రావడం, లేని వాళ్ళకి వచ్చేలాగా చూసుకుంటే సరిపోతుంది. ఇంకొక రెమెడీ వీళ్ళు చేయాల్సింది ఏంటంటే, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, అంతా బాగానే ఉంది, జస్ట్ ఏంటంటే ఎవరో వాళ్ళ క్లోజ్ వాళ్ళకి కాస్త అదొకటి హెల్త్ ఇష్యూ ఒక్కటి చూపిస్తుంది. కాంపిటీషన్ అదంతా ఓకే, మిగతాది బ్యాలెన్స్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఇది చాలా చాలా అవసరం అని చెప్పాను. అయితే మీకు ఒక చక్కటి రెమెడీ, మీకు అవకాశం ఉంటే ఎక్కడైనా ఒక టెంపుల్లో కానివ్వండి, ఏదైనా ఒక పార్క్లో కానీ, ఏదైనా ఒక స్కూల్లో కానీ ఒక 4-5 మొక్కలు నాటేసి రండి అంతే. ఇది ఏంటంటే మీకు ఇప్పటిదాకా మీ జీవితంలో జరిగిన మంచి ఏదైతే ఉందో మళ్ళీ మనం యూనివర్స్కి తిరిగి ఏదో ఒక రకంగా ఇవ్వాలి కాబట్టి ఇది ఒక చిన్న రెమెడీ మీకు సజెస్టెడ్ అనమాట. ఫేవరబుల్ కలర్ ఎల్లో కలర్, లక్కీ నెంబర్ మీకు 6 and 9, లక్కీ డే 9, 18, 27. స్పెషల్ డేట్ మీకు ఏదైతే 10th April ఈజ్ ద స్పెషల్ డేట్ అనమాట. సో మీరు ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉంటే ఆ రోజు చేసుకోగలిగితే మీకు ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి. సో తులారాశి వాళ్ళకి ఓవరాల్గా బాగున్నాయి, అన్ని కార్డ్స్ బాగున్నాయి. చిన్న డిస్టర్బెన్స్ ఒకటి చెప్పాను, 2 అది మినహాయిస్తే మిగతాదంతా బాగానే ఉంది వాళ్ళకి. ఓకే మ్యామ్, తులారాశి వారికి ఏప్రిల్ మంత్ ఎలా ఉంది అనేది అయితే మాకు తెలియచేశారు. నమస్కారం. నమస్తే అమ్మా.